న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరసా వద్ద నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటనకు నిరసనగా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వారంతా బాధితుల తరపున పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే వివిధ సంఘాల బాధ్యులు ఘటనపై తమదైన శైలిలో స్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘ బాధ్యులు మానాల కిషన్ మాట్లాడుతూ దేవాలయంలో మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవాలని కుటుంబ సమేతంగా రజక భక్తులు వెళితే అక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తూ ముందుగా ఆ పసికందు తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. అది చూసి తన భర్త చనిపోతాడని, ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆమె వేడుకుంటూ తన చేతిలో ఉన్న 2 నెలల పసికందువైన మౌనికను వారి కాళ్ల దగ్గర పెట్టగా అగ్రకుల అహంకారంతో కాలుతో తన్ని ఆమె చావుకు కారణమైన వారిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య సంఘాల అధ్యక్షులు మానాల కిషన్, పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ్, రజక సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు మర్రిపల్లి నారాయణ, పట్టణ అధ్యక్షులు గుండారపు రవీందర్, బోరగండ్ల రాజేశ్వర్, పోచంపల్లి మల్లేష్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు దుబ్బాక శివ, బాలే అశోక్, కల్లపెల్లి తిరుపతి, బాబు, స్వామి, అస్రఫ్, లక్ష్మణ్, మధుసూదన్, పెండం గంగాధర్, కొండ్ర జగన్, గంగం జల్జా, చింతగంగాధర్, ధీటి రాజేందర్, సిరిపురం జితేందర్, సింగం గంగాధర్, సతీష్, బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. ట్రస్టీ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో రెడ్డి కులస్తులు వారికి దర్శనానికి అనుమతించకపోవడం, రుసుము చెల్లించాలని కోరడం, మరి మేము సేవకులము ఈ ఆలయానికి పనిచేసి మా దగ్గర ఎందుకు అని అంటే లేదు చెల్లించాలంటే సరే మరి చెల్లిస్తాము రసీదు అని అడిగితే నువ్వు కులం తక్కువ దానివి మమ్మల్ని రసీదు అడుగుతావని అహంకారపూరిత దూరంలో నానా బూతులు తింటూ మరి అడ్డమొచ్చిన వారి భర్తను రూములోకి తీసుకెళ్లి కొట్టి తీవ్రంగా ఆ దెబ్బలకు తాళలేక మరి ఆ తల్లి తన 2 నెలల పసిపాపను వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకెళ్లి మా పాపను చూసానన్న వదిలిపెట్టండి, ఆయన కిడ్నీలు ఆరోగ్యం బాగలేదు చనిపోతాడని గోడున ఏడుతుంటే కూడా ఆ కనికరం లేనటువంటి రాక్షస స్వభావం కలిగిన ఆ ట్రస్టీ మెంబర్లు ఆ చిన్నారిని కాలితో తన్నితే అంత దూరం ఫుట్బాల్ గెరి పడింది. మరి ఆ పాప చావు కారణమైనను వీళ్ళను బహిరంగంగా ఉరి తీయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది మరి హిందూ సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ అహంకారపూరితమైనటువంటి ఏ కులం ఈ మతం అని కాదు, ఎవరు ఏదైనా కానీ ఈ అహంకారపూరిత దూరం అనేది మంచిది కాదు. దేవాలయంలో అందరికీ సమానమైన హక్కు ఉంది. ఇప్పటికే మరి ఈ సనాతన ధర్మాన్ని సరిగ్గా ఆదరించకపోవడం వల్లనే అన్య మతాలకు వెళుతున్న దానికి కారణము మన హిందువులే సిగ్గు శరం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దోషులను శిక్షించే వరకు మనం ఎవ్వరం కూడా కులాల మతీతాలకు అతీతంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. జై బీసీ, జై ఎస్సీ ఎస్టీ, జై బీసీ ఎస్సీ ఎస్టీ. ఇలా చాలా బాధాకరమైన రోజు. ఇవాళ ఒక పసిగుడ్డు 2 నెలల పసిగుడ్డు ప్రాణం తీసిన రాక్షసులు, నరరూప రాక్షసులని ఇవాళ మనం నడి బజార్లో తీయాల్సిన రోజు ఇవాళ. ఎందుకంటే ఒక తల్లి తండ్రి ఒక బిడ్డని తీసుకొని అమ్మవారి మన శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడా మా కుటుంబాన్ని కాపాడు, మమ్మల్ని కాపాడు చల్లగా అని చెప్పి మంచిగా కోరుకునే పక్షంలో ఇవాళ అక్కడ నరరూప రాక్షసులు కొందరు వాళ్ళని అడ్డుకొని ఇవాళ జాతికి వ్యతిరేకంగా ఇవాళ నీ జాతి ఎంత అంటే నీ జాతి ఎంత అని చెప్పి జాతి మీదకి తీసుకొచ్చి ఇవాళ మీరు చిన్న జాతి వాళ్ళు ఇవాళ మీరు గుళ్ళలో ప్రవేశమే లేదు, మరి అసొంటి గుళ్ళ ప్రవేశంలో మీరు మమ్మల్ని మాట్లాడతారా, మాతోని మీరు విభేదిస్తారా అని చెప్పేసి ఒక అమాయకుని రూమ్లలో తీసుకుపోయి అడ్డగోలుగా కొట్టి చిత్రహింసిస్తుంటే వాళ్ళ భార్య కూడా పోయి దండం పెడతా కాలు మొక్తా వాళ్ళని వదిలేయండి, ఇగో నా బిడ్డను చూశానా వదిలేయమంటే కూడా వాళ్ళు ఎంత కఠినాత్ములు అంటే ఆ బిడ్డను కూడా కాళ్ళతో తన్ని చంపేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ చిన్న కుటుంబం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో ఒక పిల్లని తీసుకొచ్చుకొని గుళ్ళలకు పోయి దేవుడాన్ని మొక్కనికి పోతే కూడా మనోళ్ళు అక్కడ నరరూప రాక్షసులు అయ్యి చంపేస్తుంటే ఏ నాగరికత అని చెప్పి మేము అడుగుతున్నాం అందరికీ. దయచేసి ఈ ఒక్కసారి కాదు, మనం అనేక సందర్భాలలో చూస్తున్నాం. ఒక బీసీకి ఎస్సీకి ఎస్టీకి
ఇంకా అన్యాయం జరుగుతున్నా కూడా మనం అందరం రోడ్లపైకి వచ్చి దీన్ని వ్యతిరేకించకపోతే రేపొద్దున మన అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల మనుగడ కష్టమవుతుంది. అలా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మనం అందరం కూడా సంఘటితం అయితేనే రేపు మన హక్కులు మనకు ఉంటాయి. ఇవాళ అక్కడ జరిగిన అన్యాయానికి ఇవాళ అక్కడ చేస్తున్న పోలీసుల వ్యవస్థే కావచ్చు, అక్కడ సర్పంచ్లే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు అయ్యో ఒక బిడ్డ చచ్చిపోయిందనే మానవత్వం కూడా లేకుండా వాళ్ళు ఇప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు కూడా పోలీసులని వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ వేసి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక తల్లి బిడ్డ వాళ్ళు మాట్లాడుతున్న మాటని కూడా వాళ్ళు వినకుండా తప్పుతో నీదే తప్పు అని చెప్పి ఆ తల్లిని వాళ్ళందరూ కూడా దోషులుగా భావిస్తున్నారు. ఇవాళ ఎంత బాధాకరం వస్తుందనంటే ఇవాళ మనందరం కూడా ఈ నాగరికత కానీ బయటకు రావాలి. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ అందరం కూడా ఇవాళ ఒక పసిగుడ్డు ప్రాణం పోయిందని మన ఇళ్లలో కూర్చుంటే కాదు, దీనిపైన మనందరం కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికి పోతున్నాము, ఎలా చేయబోతున్నాము అనేది ఇప్పటికైనా మనందరం కళ్ళు తెరుద్దాము. కళ్ళు తెరిచి ఒక రజక నువ్వు ఇవాళ రేపు కులాన్ని పేరు పెట్టి దోషించడమే తప్పు. అసొంటి వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే కులాన్ని పేరు పెట్టి నువ్వు ఒక సాకలేదని నీకు ఇంత దమ్ముంటుందని నువ్వు మమ్మల్ని అంటావాని అని చెప్పి మాట మాట్లాడే ఇవాళంతా రాక్షసులు ఉన్నంత కాలం మనందరం కూడా వెనుకబడి ఉన్నాము. దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. మనమందరం కూడా బీసీ రాష్ట్రవ్యాప్తంగా చాలా బాధాకరణ విషయము. ఒక రజక కుటుంబానికి చెందిన బీసీ రజక కుటుంబానికి చెందిన ఒక కుటుంబంపై అగ్రవర్ణాల దాడిని బీసీ ఎస్సీ తీవ్రంగా ఖండిస్తుంది. దోస్తులను శిక్షించేంత వరకు మేము వదిలిపెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని 33 జిల్లాల్లో ఈ ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక రజక కుటుంబంపై తల్లిపై చిన్నారిపై దాడి చేసి ఆ చిన్నారి మృతికి కారకులైన ఈ అగ్రవర్ణ వాళ్లను శిక్షించేంత వరకు ఈ బీసీ ఎస్సీ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళని శిక్షించేంత వరకు ఈ పోరాటం ఆగదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో ఒక రజక బాలింత అయినటువంటి ఒక రజక మహిళ గుడి ప్రవేశానికి వెళ్ళిన సందర్భంగా అగ్రకుల దురహంకారులు ఒక 2 నెలల పసిపాప ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకొని ఏమో సంస్కృతిని ఈ సమాజానికి ఇస్తున్నారు అనేది దయచేసి మేధావులైనటువంటి వారు, జర్నలిస్ట్ మిత్రులు, మిగతా వారు సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఒక రజక బిడ్డగా మా జగిత్యాల రజక సంఘం నుంచి దోషులను కఠినంగా, అత్యంత కఠినంగా శిక్షించే వరకు మేము విశ్రమించేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ తరఫున ఏసీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ దీనికి మేము ఎంతవరకైనా వెళ్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క బాధను మీ అందరి ముంగట వ్యక్తం చేస్తున్నాం. జై బీసీ ఎస్సీ ఎస్టీ.